హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీలక్ష్మిని. వెల్కమ్ టు ది ఎస్డిఎంయూ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వాల్స్ క్లీన్ ఎలా చేయాలనేది చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రయాన్స్, పెన్సిల్స్, అలాగే పెన్నులు అంతా బాగా రాసేసి ఉన్నాయి కదా. ఇలాంటి మరకలు ఉంటే ఇంటి ఓనర్స్ అస్సలు ఒప్పుకోరు కదండి. చాలామంది అయితే గొడవ కూడా పెట్టేసుకుంటూ ఉంటారు. అదే మన సొంత ఇల్లు అయితే అంత ప్రాబ్లం ఉండదు అనుకోండి. కానీ అద్దెంట్లో ఉండే వాళ్ళకైతే ఇది పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. ఇలాంటి వాటి కోసమని మనం ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చామండి. మన దగ్గర ఒకే ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలండి, వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో వీటినన్నిటిని మనం క్లీన్ చేసేయచ్చండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తోటి ఈ టైల్స్ అన్నిటిని కొంచెం తడుపుకోవాలండి. వాల్స్ అయినా టైల్స్ అయినా అన్నిటిని కొంచెం వాటర్తో అయితే ఫస్ట్ తడుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి మొత్తం ఇలా వాటర్తో అయితే తడిపేసుకోండి. ఇలా తడుపుకున్న తర్వాత జస్ట్ ఈ స్ప్రేని అయితే ఒకసారి స్ప్రే చేయండి. ఇక్కడంతా స్ప్రే చేసుకోండి. ఎక్కడైతే మీకు మరకలు కనిపిస్తూ ఉంటాయో వాటి మీద స్ప్రే చేసేసి ఒక స్క్రబ్బర్ లాంటిది తీసుకొని రుద్దడం అయితే స్టార్ట్ చేసేయండి. ఇలా స్క్రబ్బర్ తోటి రుద్దడం అయితే స్టార్ట్ చేసిన తర్వాత 1-2-3 సార్లు దాని మీద అయితే బాగా రుద్దుతూ ఉండండి. ఒకేసారి అయితే పోవడం కష్టం కదా. ఇంత గట్టి హార్డ్గా ఉన్నటువంటి స్ట్రెయిన్స్ అన్ని పోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి. మళ్ళీ దాని మీద ఇంకోసారి స్ప్రే చేస్తూ ఎక్కడైతే కొంచెం హార్డ్గా ఉన్నాయి స్ట్రెయిన్స్ అనుకుంటారో అక్కడ కొంచెం ఎక్కువగా స్ప్రే చేయండి. స్ప్రే చేసేసి మళ్ళీ స్క్రబ్బర్తో అయితే రుద్దడం మొదలుపెట్టేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. మనం రుద్దే కొద్దీ ఇక్కడ మనకైతే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం మళ్ళీ రుద్దుతున్నప్పుడు అయితే కొంచెం కొంచెం పోతూ ఉన్నాయి. పైన కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఒకసారి మొత్తం రబ్ చేసి చూపిస్తాను, మీరే చూడండి. ఒకసారి మీరు ఇక్కడ నా చేయి దగ్గర చూసినట్లయితే అక్కడ చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు నేను రుద్దడం మొదలుపెట్టిన తర్వాత మీరే తేడా చూడొచ్చు అక్కడ ఎంత నీట్గా క్లీన్ అవుతుందనేది. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత అండి ఒకసారి అయితే మళ్ళీ తడుపుకొని మనం రబ్ చేస్తూ ఉంటే చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత క్లీన్ అయిపోయిందనేది. మళ్ళీ ఇంకోసారి స్ప్రే అయితే చేసి చూస్తానండి. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ రుద్దడం అయితే స్టార్ట్ చేస్తాను. మీరే ఇక్కడ చూడొచ్చు ముందు దానికంటే ఎంత తేడా కనిపిస్తుందో మనకి. చూడండి పైన ఉన్న వీటి మీద కూడా అయితే నేను ఒకసారి స్ప్రే చేసి రబ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందనేది. ఫ్రెండ్స్, మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ ఏంటనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంత నీట్గా క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసిన తర్వాత కూడా దీని మీద మనకు కొంచెం బురుజులాగా అయితే వస్తుంది. దాన్ని తడిగుడ్డ పెట్టుకొని మనం ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే ఎంతో నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటాయండి. ఇప్పుడు మీరే చూడవచ్చు ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది కదండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేనండి ఆ స్ప్రే. దీని పేరు వచ్చేసరికి ఓకే అండి. దీన్ని నేను వచ్చేసరికి షాప్సీలో తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసరికి 299 ఉందండి. కానీ నాకు షాప్సీలో ద్వారా నేను 199కే తీసుకున్నానండి. ఇది ఎకో ఫ్రెండ్లీ, మన హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.